సీనయ్య విషయంలో రాధ పడుతున్న బాధను చూసి రాధకి హెల్ప్ చేయాలి, వాళ్ళ నాన్నని బయటికి తీసుకుని వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకున్న విక్రమ్ ఒక్కసారిగా ఒక స్వార్థపు ఆలోచన తన బుర్రలోకి రావడంతో కథలో ఒక ఊహించిన మలుపు జరుగుతుందన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది రాధ విక్రములకి మంచిదే అని చెప్పొచ్చు, అలా స్వార్థంగా ఆలోచించడం. ఎందుకంటే వీళ్ళ మధ్యన ఒక బాండింగ్ పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఈ టైంలో గనక రాధ బాధపడుతుంది అని సీనయ్యని తీసుకొని వస్తే రాధ ఖచ్చితంగా ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోతుందనమాట. నాకు ఈ అగ్రిమెంట్ వద్దు, ఏమొద్దు, మా నాన్న బయటకు వచ్చాడు, నాకు మాత్రమే అదొకటే చాలు, అసలు మా నాన్న బయటకు రావడం కోసమే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీ తిప్పలు నువ్వేదో పడు అని. అయితే సంవత్సరం రోజుల అగ్రిమెంట్ కదా, ఈ సంవత్సరం రోజులు చిట్టి దొరికితే అప్పుడు రాధని వెళ్ళిపోమని చెప్పొచ్చు అని, ఈ సంవత్సరం రాధ చిట్టి దొరికితే వెళ్ళిపోమని చెప్పొచ్చు, ఒకవేళ దొరకకపోతే అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. అయితే రామలింగం ఉండి, రే నువ్వు స్వార్థంగా ఆలోచిస్తున్నావురా, ఆ అమ్మాయి చాలా బాధపడుతుందిరా వాళ్ళ నాన్న కోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగాన్ని చేసిందిరా, తన జీవితాన్ని పణంగా పెట్టింది, కానీ నువ్వేంట్రా ఇలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు అంటే, నువ్వు స్వార్థం అనుకో ఏమైనా అనుకోరా, నేను గనక ఇప్పుడు కానీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు నాకు అసలు దోషులు ఎవరో తెలిసారు, ఆ భవానీ శంకరే వల్లనే తను జైల్లో ఉన్నాడు, నేను ఈజీగా తనని బయటకు తీసుకురావచ్చు, కానీ ఇక్కడ రాధ వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళు అడిగే ప్రశ్నలకు నేను ఏం చెయ్యాలి, అప్పుడు నేను ప్రియాని పెళ్లి చేసుకోవాలి, అసలు ఈ పెళ్ళి వద్దనుకునే కదా, నా చిట్టి కోసమే కదా ఇదంతా చేశాను, అటువంటిది రాధ వెళ్ళిపోతే నా చిట్టి వస్తుందో లేదో నమ్మకం లేనప్పుడు, చిట్టి వస్తుందని ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఎలాగరా, అందుకనే ఈ ప్రియా పెళ్లి నుంచి తప్పించుకోవాలి అంటే నాకు రాధ కొన్ని రోజులు నాతోనే ఉండడం తప్పదు, అందుకని ఇలా చేస్తున్నాను, నా చిట్టి దొరికిన రోజు వాళ్ళ నాన్నను కూడా విడిపించేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. అయితే ఫుల్ తాగేసి వచ్చిన విక్రమ్ని ఒక భార్యలాగా తనకు సేవలు చేస్తుంది, తన కాళ్ళకున్న షూస్ తీస్తుంది, తను పడుకోబెడుతుంది, బెడ్షీట్ కప్పుతుంది, ఫుడ్ ఏమైనా తింటారని బతిమాలుతుంది, ఇవన్నీ చేసినా కూడా తను ఫుల్ తాగేసి ఉండడంతో పడుకుని ఇస్తాడనమాట. సర్లే పడుకోనీలే అని చెప్పని తను కూడా వెళ్ళి కింద పడుకుంటుంది. అయితే నిద్రలో ఈ విక్రమ్ ఏం చేస్తాడంటే కలవరిస్తూ ఉంటాడు, రామలింగంతో మాట్లాడుతున్నట్టుగా కలవరిస్తూ ఉంటాడనమాట. నేను ఖచ్చితంగా వాళ్ళ నాన్ననైతే బయటకు తీసుకురానంటే తీసుకురాను, తీసుకొస్తే అది వెళ్ళిపోతుంది, నాకు తెలుసు, రాధ ఇక్కడే ఉండాలి నా చిట్టి దొరికేంత వరకు అంటూ తాగిన మైకంలో మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మా నాన్నని తీసుకురారా అంటే అది కాదు అన్నట్టుగా ఒళ్ళు తిప్పేసిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అయితే పడుకొని ఉంటుంది రాధ. పడుకున్నప్పుడు సడన్గా తనకు ఒక ఆలోచన వస్తుంది. విక్రమ్ లేచి తన పక్కకు వచ్చి కూర్చున్నట్టుగా, దగ్గరగా తనకి వెళ్తున్నట్టుగా, అనుకోకుండా చూసుకోకుండా ముద్దు పెట్టేసినట్టుగా కూడా ఒక ఊహ వస్తుందన్నమాట. నిద్రలో ఒక కల వస్తుంది. దిగ్గున లేచి చూసేసరికి విక్రమ్ ఏమో బెడ్ మీద ఉంటాడు. అమ్మో ఇదంతా కల, ఒక్కసారిగా గుండె పగిలిపోయింది, ఎంత భయం వేసిందో, తాగిన మైకంలో ఉన్నాడు, ఏం చేస్తాడో ఏమో అన్నట్టుగా తను సంకెళ్ళు ఉంటాయి కదా, ఖైదీలకు వేసే సంఖ్యలు తీసుకొచ్చి తన చేతికే వేసి విక్రమ్ చేతికి పక్కనున్న స్టాండ్కి వేసి తగిలిచ్చేస్తుంది అనమాట. ఒకవేళ లేసినా కూడా నా దాకా రాలేడు, నేను సేఫ్ అని ఒక ఆడపిల్లగా అంత సెక్యూర్గా అట్లా ఆలోచిస్తుంది అనమాట. మంచిదే కదా. అయితే ఇక హ్యాపీగా పడుకోవచ్చు, ఇక విక్రమ్ నా దగ్గరికి రాలేడు, తనకి ఎలాంటి ఆలోచనలు వచ్చినా కూడా ఇక నా దగ్గరికి రాలేడు అంటూ హ్యాపీగా నిద్రపోతుంది. కానీ అసలు ఆయన లేచిన తర్వాత, అంటే నిద్ర లేచిన తర్వాత రాధ చేసిన ఈ సంకెళ్ళ పని చూసి బిత్తరపోతాడనమాట. ఇదేంటి ఇలాంటి పని చేసావు, నాకెందుకు సంకెళ్ళు వేసావు అంటే అప్పుడు అసలు విషయం చెప్తుంది.